హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బగారా రైస్ అండి. బగారా రైస్ ఎలా చేసుకుందామో చూసే ముందు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఎందుకంటే మీ ఒక్క సబ్స్క్రైబ్ ఒక్క లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుందండి నెక్స్ట్ వీడియో తీయడానికి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. బగారా రైస్ చేసుకోవడానికి ముందు స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో ఒక 2 స్పూను నెయ్యి వేసేసుకోవాలండి. అలాగే 2 స్పూన్ నూనె వేసేసుకోవాలి. ఈ నూనెలో కొంచెం జీలకర్ర, కొంచెం జీడిపప్పు, 4 లవంగాలు, 1 యాలక్కి, అలాగే కొంచెం దాల్చిన చెక్క, 2 పలావ్ ఆకు వేసేసుకోవాలండి. వేసేసుకొని ఈ నూనెలో కొంచెం బాగా మగ్గాక దాంట్లో నెక్స్ట్ ఉల్లిపాయ వేసుకోవాలండి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు వేసేసుకొని బాగా మగ్గనివ్వాలండి. ఉల్లిపాయ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి, అప్పటిదాకా మగ్గించుకోవాలి. సిమ్లోనే మగ్గించుకోవాలండి, హై ఫ్లేమ్ పెట్టకూడదు. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయండి ఉల్లిపాయ, టేస్ట్ బాగోదు, చేదొచ్చేస్తుంది. ఇవన్నీ వేగిపోయాక దీనికి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను వారానికి సరిపోయేలాగా ముందే ఆడేసి పెట్టుకుంటానండి, అదే వాడాను ఇక్కడ. మేము అప్పటికప్పుడే వాడేసుకొని వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. అలాగే దీంట్లో టమాటా అసలు వేయకూడదండి, టమాటా వేసుకోకుండా చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొంతమంది ఇక్కడ మెంతాకు కూడా వేసుకుంటారండి, పుదీనాకు మెంతాకు వేసుకొని చేసుకుంటారు, అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే నేను ఇక్కడ అవైలబుల్ లేక వేయట్లేదు. మీరు ఇంటికాడ ఉంటే అది కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్టు. అలాగే ఇవన్నీ వేసుకున్నాక బాగా మగ్గాక దీనికి 1-2 గ్లాస్ సరిపడగా వాటర్ వేసేసుకోవాలండి. వాటర్ పొంగొచ్చాక సాల్ట్ వేసేసుకొని, సాల్ట్ టేస్ట్కి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు దీంట్లో రైస్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవడమే అండి. ఇలా కూడా చేయొచ్చు. లేకపోతే ఇంకో మెథడ్ ఏంటంటే ముందు బియ్యాన్ని తాలింపులో వేసేసి బాగా కలిపేసి వాటర్ వేసేసుకొని మూత పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇంతే అండి, బగారా రైస్ రెడీ అయిపోతుంది. వేడి వేడి చికెన్ కర్రీలో బగారా రైస్ చాలా బాగుంటుంది.